హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని జిల్లాల్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఒక జిల్లాది మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రతి జిల్లాను మనం తీసుకొని చేయాలంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒక జిల్లాకు సంబంధించినటువంటి సర్కులర్ తీసుకొని నేను ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకొని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి జిల్లా వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇండి వరకు అయితే చూడండి. మొత్తం A to Z అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు, ఇక్కడ మనకి 2024 to 25 మనకి విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రతి జిల్లాలో, అంటే అన్ని జిల్లాలు అనమాట. నేను మాత్రం ఇది ఒక జిల్లాలో మాత్రమే తీసుకున్నా. సో కాబట్టి పర్టికులర్ వివరిస్తా, అందరు కూడా వినండి. అండ్ రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనమాట. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఇవి అన్నీ కూడా జిల్లాల వారీగా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఫిలప్ చేస్తారు. సో అందులో భాగంగా మనకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే మనకి కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, మనకి డైలీ పొయ్యి వచ్చేటటువంటిది డే స్కాలర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, కార్పొరేట్ స్కూల్స్, మంచి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో మనకి కొంతమందికి ఫ్రీ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇది వచ్చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇది 1వ తరగతి వాళ్ళకి అండ్ మరియు 5వ తరగతి వాళ్ళకి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ 1వ తరగతి అండ్ అలాగే 5వ తరగతి ప్రవేశాలకై ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పట్టణాలలో ఉండేటటువంటి వాళ్ళకి 2 లక్షల కంటే సంవత్సర ఆదాయము 2 లక్షల కంటే మించకుండా ఉండాలి. అండ్ అలాగే 1,50,000 రూపాయలు అయితే సో గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళకు మించకుండా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో దరఖాస్తు ఫామ్ మనం ఇచ్చే కంటే ముందు మీరు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే పిల్లల బోనఫైడ్, బర్త్ సర్టిఫికేటు అండ్ అలాగే ఆధార్ కార్డు, ఇవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, స్థానిక సర్టిఫికేటు. అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 7 జూన్ 2024 లోపు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాస్ట్ డేట్ కాదు, ఎవరి జిల్లాలో వాళ్ళకు సపరేట్గా సర్కులర్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఆ జిల్లాల వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని అయితే పెట్టుకుంటారు. మీరు మీ జిల్లాలో కలెక్టరేట్లో వెళ్ళి ఒకసారి అయితే అడగండి, అక్కడ వాళ్ళు చివరి తేదీ ఎప్పటి వరకు ఉందనేది అయితే మీకు తెలియజేస్తారనమాట. సో ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఛాయిస్ ఉంటుందన్నమాట. నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి అనమాట, పిల్లలకి అన్నీ ఫ్రీ అనమాట, బస్సు ఫ్రీ, మొత్తం టోటల్గా ఫ్రీ. కాకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఈక్వల్గా చదువుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇకపోతే మనకి 1వ తరగతి పిల్లలకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి కులము, ఆదాయము అండ్ అలాగే స్థానిక రెసిడెన్సు అండ్ తదితర ధృవపత్రాలు అయితే కావాలని అయితే అడగడం జరిగింది. అంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో ఇకపోతే ఫస్ట్ 1వ తరగతికి ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకున్నారు పిల్లలకి, వాళ్ళు 1 జూన్ 2018 నుంచి 31/5/2019 మధ్యలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్హులు అనమాట. ఈ యొక్క సీట్లకి అంటే స్కూల్ సీట్లకి మీరు అప్లై చేసుకోవడానికి ఫ్రీ అండి. దగ్గర నార్మల్గా పక్క వాళ్ళు వచ్చేసి మొత్తం అందరూ కూడా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కట్టేటటువంటి స్కూళ్ళల్లో కూడా మనకి ఫ్రీగా కొన్ని సీట్లను అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట, బెస్ట్ ఈ అవైలబుల్ స్కూల్స్లలో అని చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మన కొంతమందికి అయితే సీట్లు కల్పించారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటితో పాటు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ కూడా జీరాక్స్ షీట్స్ తీసుకొని వాటిపైన గెజిటెడ్ సిగ్నేచర్ చేయించి మీరు మీ యొక్క కలెక్టరేట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి దానికి అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఒక లింక్ అయితే పెట్టాను, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఇక ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ స్టూడెంట్ ఇవి పెట్టేసి మీరు అక్కడ అప్లై చేసేసుకోవచ్చు ఆఫ్లైన్లోనే. ఎవరి జిల్లాలో ఆ జిల్లా కలెక్టరేట్లో మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 5వ తరగతి పిల్లలకు వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే అన్నీ ఇక్కడ చూసుకున్నట్టయితే బోనఫైడ్ ఒరిజినల్ అనమాట ఒకటి, ఏదంటే 4th క్లాస్ బోనఫైడ్ ఒకటి అయితే తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క కులం సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు అండ్ అలాగే స్థానిక రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇవి తప్పనిసరిగా అయితే. వీటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇవన్నీ కూడా మీరు పెట్టేసి అండ్ అప్లికేషన్ ఫామ్ నేను లింక్ కింద పెట్టాను కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసేసి దానికి గెజిటెడ్ సిగ్నేచర్ అంటే మీ యొక్క ప్రిన్సిపల్తో కానీ, లేదంటే నార్మల్గా గ్రీన్ పెన్ వాడతారు కదా గెజిటెడ్ సిగ్నేచర్, అదే అనమాట.
సో కాబట్టి హెడ్ మాస్టర్తో కానీ ఇంకెవరితో అయినా సరే సైన్ చేయించి మీరు మీ కలెక్టరేట్లో అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నార్మల్గా ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద నేను ఒక లింక్ అయితే ఇచ్చాను, దీనికి సంబంధించినటువంటి లింక్, ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, నేను కూడా క్లారిఫై చేస్తాను అనమాట మీకు ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి మనకు కేవలం జస్ట్ ఎస్సీ కులం వాళ్ళు మాత్రమే, అంటే ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ ఉందన్నమాట, అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కాదనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, మీరు ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఎస్సీ వాళ్ళైతే మీ ఎస్సీ వాళ్ళకైతే మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా కొంత హెల్ప్ చేయండి ఖచ్చితంగా. అండ్ వేరే కులాల వాళ్ళు చూసినప్పటికీ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా ఎస్సీ కులంలో, వాళ్ళు కొంత ఏదో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేసి ఈ విషయాన్ని అయితే త్వరగా అయితే తెలియజేయండి. ఏదో కొంత మీరు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినట్టుగా అవుతుందన్నమాట. ఎందుకు అని అంటే నార్మల్గా మనం బయట సో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలంటే లక్షలు పెట్టి చదివిస్తున్నారు కాబట్టి ఏదో చిన్నగా ఇదొక సహాయం చేసినట్టుగా మీకు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ తలుచుకుంటారు అనమాట. ఆ పిల్లాడు చదివేంత వరకు ఫ్రీగా చదువుతున్నాడు కాబట్టి సో వాళ్ళు మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ తలుచుకోవడం ఖాయం, పక్కా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో ఎన్నో ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. వాటన్నింటిని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే మీరు వీడియోని అయితే చూసిన తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.